రైతులు లేని ఏ రాజ్యం లేదు, రైతులు లేని జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పంట చేతుబందిన సమయంలో వర్షాలు కురవడం, అకాల వర్షాలు కురవడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు నసరుల్లాబాద్ మండలంలో ఎక్స్ రోడ్లో రైతులందరము, మేమందరము భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు ఈ మొత్తం అందరం కలిసి ఇక్కడ పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఈరోజు 2 రోజులుగా నిన్న రాత్రి భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్డెంబట ఉన్న వడ్లు మొత్తము వెళ్ళిపోవడం జరిగింది, వాటర్లో వెళ్ళిపోవడం జరిగింది. రైతులందరూ కూడా చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయినరు. వెంటనే ఈ ప్రభుత్వంకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. టర్ఫిన్ కవర్స్ను కూడా రైతులకు అందుబాటులో లేని రైతులందరికీ కూడా టర్ఫిన్ కవర్స్ ఇవ్వాలి. ఈ మిల్లర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వెంటనే కొనుగోలు చేసి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2024లో ఫసల్ బీమా పథకం ద్వారా పంట నష్టం చెందిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అసలు ఫసల్ బీమా పథకం ఉన్నదా లేదా అనేది కూడా రైతులకు ఇంకా తెలియడం లేదు, ఇబ్బందికరంగా ఉంది. వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ 2 రోజులుగా జరిగిన నష్టపరిహారాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓల ద్వారా సర్వేలు చేపించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనస్ 500 రూపాయలందరూ సన్నబడ్డకు ఆ 500 రూపాయలు కూడా వెంటనే ప్రకటించాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగదు, ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు కనుక రైతులందరూ కూడా ఈరోజు రైతులు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది కనుక రైతులకు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలి. కొనుగోలు చేపట్టని ఎడల ఖచ్చితంగా మళ్ళీ 2 రోజుల్లో దేశవ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర మేమందరం కూడా కూర్చొని ధర్నా కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియవస్తున్నాం. ఇంకొక 2 రోజులు వర్షాలు వాతావరణ శాఖ కూడా తెలియజేసింది, 2-3 రోజులు అకాల వర్షాలు రావడం జరుగుతుందని చెప్పింది కనుక ఇప్పుడు ఈ డిమాండ్స్ పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి